వెల్కమ్ టు S4 మీడియా. టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ లోకానికి ఊహించని షాక్ ఇచ్చాడు. 14 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడటం గర్వంగా ఉందని చెబుతూ సల్లగా ఒక సోషల్ మీడియా పోస్ట్తో అభిమానులను శోకసంద్రంలో ముంచేశాడు. ఇప్పటికీ ఇండియన్ టీంలో ఫిట్నెస్ విషయంలో నెంబర్ 1గా ఉన్న కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడా అని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు. 2 రోజుల క్రితమే కోహ్లీ రిటైర్మెంట్ పై లీకులు వచ్చాయి. నేను రిటైర్ అవుతాను అని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు, అందుకు బీసీసీఐ లేదు మరోసారి ఆలోచించు, నువ్వు టీంలో ఉండాలని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అవి నిజం కావద్దని కోహ్లీ ఫ్యాన్స్ అంతా ప్రార్థనలు చేశారు. కానీ చివరికి అదే నిజమైంది. విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈజీగా ఇంకో 4-5 ఏళ్లు ఆడతాడని అనుకుంటే ఇలా ఉన్నపళంగా గుడ్ బై చెప్పేశాడు. నిజంగానే కోహ్లీ తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడా, లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో క్రికెట్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీం అంతా అతలాకుతలం అవుతుందని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటి కాకుండా కోచ్గా గంభీర్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. బీజీటీ 2024-25లో దారుణ ఓటమి, న్యూజిలాండ్తో స్వదేశంలో 3 టెస్టుల్లో క్వీన్ స్వీప్, శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి ఇలా పేలవంగా సాగింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగానే గంభీర్లో గర్వం, జట్టు శాసించే తత్వం బాగా పెరిగిపోయిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అందుకు కారణం మొన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్, ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. T20 వరల్డ్ కప్ 2024 తర్వాత వీరిద్దరితో పాటు జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. యువ క్రికెటర్లు అవకాశం ఇవ్వాలని, అలాగే T20 వరల్డ్ కప్ గెలిచిన మంచి సందర్భం చూసి వాళ్ళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇన్ఫాక్ట్ కోహ్లీ ఇప్పటికీ T20లోనూ అదరగొడుతున్నాడు. IPL 2025లో అప్పుడే 500+ రన్స్ కొట్టేశాడు. చిన్న గ్రౌండ్లో ఏకంగా 4 రన్స్ ఉరికాడు. ఫిట్నెస్ ఇంకా ఫామ్ విషయంలో యువ క్రికెటర్ల కంటే బెటర్గా ఉన్నాడు. సరే, T20 క్రికెట్ పోతే పోయింది, టెస్ట్లు వన్డేలో అన్న రోహిత్ కోహ్లీ ఆడతారు కదా అనుకున్నారు ఫ్యాన్స్. పైగా రోహిత్, నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలింది, కెప్టెన్సీ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఇంగ్లాండ్తో రాణిస్తాను అని ప్రకటించిన కొన్ని రోజులకే రిటైర్మెంట్ ప్రకటించాడు. కనీసం ఇంకో 4 ఏళ్లు ఆడతాడు అని అనుకున్న కోహ్లీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం వీళ్ళు చెప్పిందేంటి, ఇప్పుడు జరుగుతుందేంటి? ఖచ్చితంగా రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.